ఉండి ఇప్పుడే వస్తాను. ముందు నువ్వు వెళ్ళి నా బాబుని తీసుకుని రా. సరే. రేయ్, నీ పాప నువ్వు తీసుకెళ్ళు. మీరు ఇంటికి వెళ్ళండి, నేను బాబుని తీసుకొస్తాను. అరే తాతయ్య, అమ్మకేమైంది? ఏం లేదు నాయనా, కాస్త ఏదో ఆయాసం వచ్చింది. డాక్టర్లు ఎంత చెప్పినా మావయ్య గారు, నాకేం లేదండి, 2 మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ బిడ్డ ఎవర్రా? అదేమ్మా, మన విజయ్ వాళ్ళ పాప. నీకోసారి చూపించి తీసుకెళ్దామని. అబ్బా, ఆడపిల్లేగా, ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను. తీసుకెళ్ళి ఇచ్చేయ్. అలాగే. ఇదిగో బిడ్డ. ఏమండి, ఇది మీ పాపండి? అవునమ్మా, కొన్నాళ్ల పాటు మీ దగ్గరే ఉంచండి. ఏంట్రా ఇది? ఒరే, ఇది మన స్నేహానికి అగ్ని పరీక్షరా. నా పరిస్థితి అర్థం చేసుకో. మనవడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా. ఆవిడ ఆరోగ్యం కుదురుపడింది. అయిన వాళ్ళందరికీ దగ్గర అవుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం రా. అయితే ఇప్పుడు నేనేం చేయమంటావరా? కొన్నాళ్ల పాటు నా పాప నీ దగ్గర, నీ బాబుని నా దగ్గర ఉండనివ్వరా. రేయ్, ఏదో బుద్ధి తక్కువ రిపోర్ట్లు మార్చమన్నాను కానీ నువ్వు ఏకంగా బిడ్డలో మార్చేస్తే ఎలారా? కుదరదు. అవును, ఇది చాలా ఘోరమండి. ఘోరమని మామూలు గంట పెట్టమ్మా. అన్యాయం, అక్రమం, దారుణం, దరిద్రం. ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర ఉంటే చొప్పుచ్చు కొట్టేవాడిని. కానీ నా కోసం మీరు హెల్ప్ చేయక తప్పదు. నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ బిడ్డ నా బిడ్డ అనుకో. అదే కదరా నా బాధ. నాకు తెలుసురా, నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా. నా కోసం నువ్వు ఎన్ని త్యాగాలను చేయడానికి రెడీగా ఉన్నావు నాకు తెలుసురా. నీ స్నేహం గొప్పదిరా. థ్యాంక్స్ అమ్మా, వస్తాను రా. బాలు, నా మాట రా ప్లీజ్. బాలు, ఏమండి, మన పాప ఏడుస్తోందండి. పాపలకు తెలిసింది ఏడుపు ఒక్కటే. కాసేపు ఏడ్చి తర్వాత ఊరుకుంటారు. పాలిస్తే గానీ పాప ఊరుకోదండి. అయ్యో, పాలకేం కర్మ. విజయ వాళ్ళ ఇంట్లో హార్లిక్స్, బోర్న్విటా, పెప్సీ, కోకోకోలా. అబ్బా, మీకు బొత్తిగా ఏం తెలీదు. బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది. అది కరెక్ట్ అనుకో. ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే. డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు, తల్లి పాలు మురి పాలు ఉంటాయి. నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నేను వెళ్తున్నా. ఏమిటండి? అటు వెళ్తే అందరూ చూస్తారు. దొడ్డి దవడలు ప్లీజ్. త్వరగా వచ్చాయి. వీడు ఏడిస్తే నేను పాలు ఇవ్వలేము. అచ్చుకుచ్చు. ఎక్కడికి? అక్కడ బాబు ఏడుస్తున్నాడండి, నేను వెళ్ళి చూసొస్తాను. हम तुम एक कमरे में बंद हो और चाबी खो जा. రామా హేమా, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసుగా. అరే, ఏడుపు ఆపేశాడు చూసావా? పీసీ సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది. నువ్వు ఎత్తుకోగానే ఏడుపు మాయమైపోయింది. ఎక్కువ అవుతున్నానా? ఏం చేస్తాం, నా పరిస్థితి అలా అయిపోయింది. తలుపులన్నీ మూసి ఉన్నాయిగా. అయ్యో, ఓ, గెట్ అవుటా? ఒరే, ఒక్క విషయం మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా. పిల్లలు ఏడిస్తే తల్లులే పాలివ్వాలి. మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసావా? ఒక్కొక్కరికి 2 తల్లులు, 2 తండ్రులు. వాట్ ఎ వండర్ఫుల్ ఛాన్స్. అసలు నీకు నవ్వేలా వస్తుందిరా? ఏడవలేక. చాలా వేద సమాధానాలు. ఈ రాత్రికి నా బిడ్డ నాకు ఇచ్చేయి. అంతేగా, తీసుకో. ఈ రాత్రికే కాదు, ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో. ప్రతి రాత్రినా అంటే? కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను, కంగారు పడకుండా అనుకో. పగటి పూట నా బిడ్డ నా దగ్గర, నీ బిడ్డ నీ దగ్గర. తప్పు తప్పు తప్పు. పగటి పూట నా బిడ్డ నీ దగ్గర, నీ బిడ్డ నా దగ్గర. ఇంతవరకు ఎలా చెప్పాను? రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళ దగ్గర. మరి చెప్పారా? గ్యారంటీగా నీకు పిచ్చి పట్టిందిరా. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో, ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా. ఇవి చేతులు కాదు, ఒప్పుకో. కర్మరా కర్మ. రాత్రికి మాత్రం నా బిడ్డ నాకు ఇచ్చే. ఓకే. వస్తున్నా. చూడు ఎంత కంట్రోల్లో పెట్టాను. నువ్వు కూడా అలా కానీ.
లైట్లు ఆర్పే. ఛీ, ఊరుకోండి. ఏ అందుకు కాదు, బెడ్లో మార్చుకునేటప్పుడు చీకటి కొంటే ఎవరు చూడరుగా, అందుకని. ఓహో అందుకే. అరే పవర్ కట్టు. ఈ కరెంటు కోతలో ఎవడేమైపోయినా పర్లేదు, మనకు మాత్రం మంచి జరిగింది. పవర్ కట్ జిందాబాద్. ఏమండి మీరేం చేతులు పెట్టక్కర్లేదు, బిడ్డని నేనే ఇస్తాను. సారీ, చీకట్లో మిస్టేక్ అయిపోయింది. అవుతుంది. జాగ్రత్త. నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో నీడల్లే ఉన్నా నీ కోసం ఉన్నా. నా కోసమే నీ ఉన్నది, ఆకాశమే అవునన్నది. ది ది ది. ఇది నా రంభకంఠంలా లేదే, జలుబు చేసిందా? కామోసు అవునన్నది. దా దంచవే మేనత్తా కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలదరా. రూప్ తెరా మస్తానా, ప్యారు మేరా దీవానా. ఆడు ఆగిపోయావే, ఆడు మానవా. ఇది ఈ టీవీలో జెమిని టీవీలో వచ్చే అంతాక్షరి కాదు, మానవునికి దెయ్యానికి మధ్య జరిగే అంతాక్షరి. వీడితో నిశాచరులా ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారా? పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టుకుని వచ్చేస్తాను. నువ్వు రాకపోతే కొంపలు అడ్డిపోతాయి. నేను వస్తాను రా, కంగారు వెళ్ళు. నా బంగారు తల్లి, పొద్దున్నుంచి అమ్మ నిన్ను వదిలేసిందా? నన్ను కొట్టు కొట్టు తల్లి. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కూడా ఇలా అలారం పెట్టుకొని లేవలేదు. పడుకుంటారా మీరు? నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? అర్థమైతే చాలు. అయ్యో, ఏమిటండి, ఏమైంది? తెల్లారిపోయింది, కోడి మోగింది. ఎందుకు మోగింది అని టైం చూశాను, చూస్తే టైం 5:30 అయింది. ఇదెందుకు కూయలేదా అని దీన్ని చూశాను, అప్పుడు అలారం కూసింది. అసలు అర్థం కావడలేదు. ఏమండి త్వరగా పాపం తీసుకెళ్ళండి, మళ్ళీ తెల్లారితే ప్రమాదం. అవునవును, టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎవరది? నేను రా బాలుని, తలుపుతీ. ఏంట్రా పొద్దునే, అసలే రాత్రి అంతా నిద్రలేదు. నీకు ఒక రాత్రేరా, నాకు వారం రోజులుగా నిద్రలేదు, టెన్షన్. అయితే నన్ను ఏం చేయమంటావు? చూడు, పాపం తీసుకెళ్ళి బాబుని తీసుకురా. చూడు చూడు చూడు, ఇద్దరికి ఒకే రంగు డ్రెస్, లేకపోతే మన అసలు రంగు బయటపడిపోద్ది. చూడకరా, వెళ్ళరా ప్లీజ్ బాబు.